గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ముందుగా మనం కొన్ని ఐపీఓస్ ఉన్నాయండి, ఇది డిస్కస్ చేసి మన మార్కెట్ లెవెల్స్ వెళ్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఆధార్ హౌసింగ్ ఒక 4 వచ్చేసి ఈరోజు క్లోజ్ అవుతున్నాయండి. 10th డేటు ఇక్కడ చూసినట్లయితే 10th డేట్ అండి, ఈరోజు క్లోజ్ అవుతున్నాయి. సో వీటిలో మనం ఏది ఆప్ చేద్దామనేది చూద్దాము. మేజర్గా మనం చూసినట్లయితే ఆధార్ హౌసింగ్ అండ్ టీబీఓ టెక్ ఈ రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తున్నాయి. సో మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూసినట్లయితే 1.55 అండ్ 4.15. సో ఈ రెండిట్లో మనకి టీబీఓ టెక్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్లు మనం చూస్తున్నాము. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే టీబీఓ టెక్ మెయిన్ బోర్డ్ ఐపీఓ అనేది అప్లై చేసుకోండి. ఓకే. అండ్ మనకి ఎస్ఎంఈ ఐపీఓ చూసినట్లయితే ఇది 4.77 ఉంది ఎస్ఎంఈ ఐపీఓ. సో ఇది మనము ఆప్ చేయట్లేదండి, ఇది మనకంతా ఇంట్రెస్ట్ లేదు 4.77 టైమ్స్ కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఈరోజు 10th మే ఇక్కడ చూసినట్లయితే 10th మే ఈరోజు వచ్చేసి ఇది క్లోజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓన్లీ 4.15 సబ్స్క్రిప్షన్స్ కాబట్టి ఇది మనం చేయట్లేదు. సో ఈ రోజు క్లోజ్ అయ్యే 4 ఐపీఓస్లో నేను టీబీఓ టెక్ అనేది చూస్తున్నాను. దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మనం ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే టీబీఓ టెక్ ఇక్కడ చూడండి, టీబీఓ టెక్ గ్రే మార్కెట్ ప్రీమియం 60% కనిపిస్తుంది, ఆధార్ హౌసింగ్ 22% కనిపిస్తుంది. సో మనం ఏదంటే టీబీఓ టెక్ అనేది మనము ఇక్కడ ఆప్ చేస్తున్నాము ఐపీఓస్లో. ఓకే. ఈ రోజు క్లోజ్ అయ్యే ఐపీఓస్లో టీబీఓ టెక్ అనేది 15,000 ఉంది, ఇది మనం వచ్చేసి ఆప్ చేస్తున్నాము, అది మీరు ఒకసారి గమనించండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనము సో మార్కెట్ ఎలా ట్రేడ్ అవుతుంది ఈరోజు ఏందనేది ఒకసారి చూద్దాము. నిన్న ఆల్ ఇండిసెస్ నెగిటివేనండి, మనం పెద్ద బ్లడ్ బాత్ నిన్న. సో మనం అంతా డిస్కస్ చేయాల్సిన పని లేదు. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 22,128 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అప్లో ఉంది. మిగతా మార్కెట్స్ డాక్స్, నాస్డాక్, డౌజన్స్ ఇవన్నీ కొంత పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో మార్కెట్లో ఏంటంటే ఎలక్షన్స్ కానివ్వండి వీటి వల్ల మనకు కొంత ఇది వచ్చేసి నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నిన్న మార్కెట్ పడటానికి గల కారణాలు అనేది ఒకసారి మనము చూద్దాము. ఓకే. ఒకసారి మనం గమనించే ముందు మనం లెవెల్స్ ఒకసారి చూద్దామండి. నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. బిఫోర్ దట్ మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా కూడా గమనిద్దాం. ఓకే. సో నాకు 22,000 దగ్గర మంచి రౌండ్ ఫిగర్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి మనకి 22,000 ఆల్రెడీ బ్రేక్ అవుతుంది. ఇది కనుక మనకి అప్ సైడ్ మూమెంటం, డౌన్ సైడ్ మూమెంటం అనేది ఒకసారి క్యారీ చేసినట్లయితే ఇది 21,950 లెవెల్స్ దగ్గర మనకి ప్రస్తుతం మార్కెట్ హాల్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఇది 21,900 లెవెల్స్ అయితే క్లియర్గా చూపిస్తుంది డౌన్ సైడ్. సో మనకి ఫర్దర్ డౌన్ సైడ్ అనేది 21,900 లెవెల్స్ చూపిస్తుంది, అప్ సైడ్ వచ్చేసి 22,100. ఈరోజు మోస్ట్లీ నాకు తెలిసి ఈ యొక్క 200 పాయింట్స్ లెవెల్ ఈరోజు ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ లెవెల్స్ మీరు ఒకసారి గమనించండి. అండ్ మోస్ట్లీ ఇంత వాలటిలిటీలో మీరు కొంత ట్రేడ్ అనేది సేఫ్గా చేసుకోండి. 1 లాట్తోనో 3 లాట్ లెస్ దాన్ 5 లాట్స్తో మీరు ట్రేడ్ చేయడం చూడండి, హెవీ లాట్స్ అయితే పెట్టుకోవద్దు. అండ్ మోర్ ఓవర్ మనం ఏ స్టాక్ చూసినా కానీ ఆల్మోస్ట్ మనకి బాగా నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయి. కాకపోతే నిన్న కూడా కొన్ని ఒకటి భారత్ ఫోర్జ్ అంటే ఒకటి, హీరో మోటార్ కాపు, అండ్ మీరు ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ తీసేసింది అన్నాం కదా. సో ఇవి ఏవైతే ఉన్నాయో కొన్ని వచ్చేసి మనకి టీవీఎస్ మోటార్స్, కొన్ని అయితే మనకి పాజిటివ్లో కూడా నిన్న కూడా పాజిటివ్లో ట్రేడ్ అయినాయి. వీటిని అయితే మీరు గమనిస్తూ ఉండండి. మోస్ట్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ తీసేసింది కాబట్టి ఇది ఇంకా కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉండొచ్చు అని నాకు కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం నిఫ్టీ లెవెల్స్ చూసాము, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి మనకి మేజర్గా మనం గమనించినట్లయితే సో మనకు వచ్చేసి 41,515 దగ్గర ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి సపోర్ట్ లెవెల్ 46,000. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ మనకు వచ్చేసి ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో నిన్న లోసు, ఆ లెవెల్ కనుక మళ్ళీ బ్రేక్ అయితే మాత్రం నాకు దగ్గర 47,440 దగ్గర ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే నాకు 47,000 రౌండ్ ఫిగర్ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్. ఓకే. నాకు అప్ సైడ్ మూమెంటం రావాలంటే మాత్రం నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలండి. ఇది వచ్చేసి నాకు అప్ సైడ్ బ్రేకింగ్ మూమెంటం రావాలంటే 47,771 ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్ వెళ్తాను 48,200 దాకా. ఏదైనా మీరు లెవెల్స్ చూస్తానే ట్రేడ్ చేయండి. ఓకే. సో నేను ఒక ఐపీఓ చెప్పాను ఈరోజు మెయిన్ బోర్డ్ ఐపీఓ, అది మీరు అప్లై చేసుకోండి ఫర్ లిస్టింగ్ గెయిన్స్. ఓకే. సో ఎనీహో
కొన్ని రీజన్స్ అండి మనకి మార్కెట్ మేజర్గా పడటానికి. ఒకటి మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి, అండ్ Q4 రిజల్ట్స్ ఒకటి, అండ్ మోర్ ఓవర్ గ్లోబల్ క్యూస్ ఇవన్నీ నెగిటివ్లో ఉన్నందుకు మార్కెట్ పడుతుంది అన్నట్లుగా మనకి ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి పోలింగ్ అండి, 2 ఎలక్షన్ రిజల్ట్స్, మనకు వచ్చేసి ఇంకోటి వచ్చేసి Q4 రిజల్ట్స్, నెక్స్ట్ గ్లోబల్ క్యూస్. సో ఈ యొక్క 4-5 రీజన్స్ వల్ల మార్కెట్లో కరెక్షన్ వస్తుందని చూస్తున్నాము. ఎనీహో ఎలక్షన్స్ అయ్యేంత వాడికి కొంచెం మార్కెట్ ఒడిదుడుకులు అయితే ఉంటుంది. హెవీ బయింగ్ సెల్లింగ్, హెవీ బయింగ్ అయితే చేయొద్దు. ఓకే, హెవీ బయింగ్ అయితే చేయొద్దు. ఏదన్నా ఒకవేళ ప్రాఫిట్లో ఉంటే అట్లీస్ట్ 50% మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని అలా అయితే లిక్విడ్ క్యాష్ అయితే పెట్టుకొని మనం రీఎంటర్ అవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.